సో ఈ లెక్చర్లో మనం పైథాన్లో ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే దాని నేమ్ చెప్తున్నట్టు ఒక ఫైల్ని హ్యాండిల్ చేయడం. సో అసలు ఒక ఫైల్ని హ్యాండిల్ చేయడానికి పైథాన్కి అసలు కనెక్షన్ ఏంటి? సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఫైల్ హ్యాండ్లింగ్ రిఫర్స్ టు వర్కింగ్ విత్ ఫైల్స్ ఇన్ ప్రోగ్రామ్. అంటే ఒక ఫైల్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ని హ్యాండిల్ చేయడానికి ఫైల్ హ్యాండ్లింగ్ అనేది వాడతాం. ఓకే, సో అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక ఫైల్లో ఉన్న డేటా రీడ్ చేయడానికి కావచ్చు, ఒక ఫైల్లో ఉన్న డేటా రైట్ చేయడానికి కావచ్చు, లేదా సేమ్ అదే ఫైల్లో ఆ డేటాని ఒక ఎగ్జిస్టింగ్ పాత ఫైల్కి ఒక న్యూ టైప్ డేటాని యాడ్ చేయడానికి కావచ్చు, లేదా ఆ ఫైల్ని క్లోజ్ చేసేయడానికి, యూజ్ అయిపోయాక క్లోజ్ చేసేయడానికి కావచ్చు. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి, ఈ టైప్ ఆఫ్ హ్యాండ్లింగ్స్కి ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అనేది వాడతారు పైథాన్లో. సో దీన్ని అసలు ఎలా వాడతారో చూద్దాం. ఓకే, సో స్టెప్స్ టు వర్క్ విత్ ఫైల్స్. సో అసలు ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ స్టెప్ ఒక ఫైల్ని ఓపెన్ చేయడం. ఓకే, ఓపెన్ ఏ ఫైల్, యూజ్ ద ఓపెన్ ఫైల్ ఫంక్షన్, ఓపెన్ ఏ ఫైల్ అట్ స్పెసిఫిక్ మోడ్, రీడ్ రైట్ అపెండ్. సో ఫస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ జరగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. ఓకే, అది ఎలా ఓపెన్ చేస్తాం? ఓపెన్ పారాంథసిస్ అనే ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం స్టార్ట్ చేస్తాం అనమాట ఒక ఫైల్ని ఓపెన్ చేయడం. ఓపెన్ చేశాక అందులో మోడ్స్ ఉంటాయి. అంటే ఆ ఫైల్ని నువ్వు ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే వాడాలా, లేదా రైట్ చేయడానికి కూడా నీకు యాక్సెస్ ఇవ్వాలా, లేదా అపెండ్ చేయడానికి కూడా నీకు యాక్సెస్ ఇవ్వాలా అనేది మనం కోడ్లో డిటర్మైన్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చి పర్ఫామ్ ఆపరేషన్, రీడ్ ఫ్రమ్ ఆర్ రైట్ ద ఫైల్ యూజింగ్ మెథడ్స్ లైక్ రీడ్, రైట్ ఎక్సెట్రా. అంటే మనం ఓపెన్ చేసిన ఫైల్ కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఫైల్ కావచ్చు, దానికి మనకు పర్మిషన్ ఇస్తుంది అనమాట. మనం కోడ్లో పర్మిషన్స్ ఇచ్చుంటాం. ఓన్లీ జస్ట్ రీడ్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, దాంట్లో మనం ఏం ఎడిట్ చేయడానికి కానీ కొత్త ఫైల్ అందులో రైట్ చేయడానికి మనకి యాక్సెస్ ఉండదు. ఓకే, ఒకవేళ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, రీడ్ చేయొచ్చు అండ్ ఆల్సో రైట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లోజ్ ద ఫైల్, ఆల్వేస్ క్లోజ్ ద ఫైల్ యూజింగ్ క్లోజ్ మెథడ్ టు ఫ్రీ అప్ రిసోర్సెస్. అంటే సింపుల్గా రిసోర్సెస్ క్లియర్ అవ్వడానికి ఆ క్లోజ్ ఫైల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు అసలు ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది పైథాన్లో ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇందులో మోడ్స్ గురించి కూడా ముందు ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం, లేటర్ మనం ప్రాక్టికల్గా వెళ్దాం. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్లో మోడ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆర్ మోడ్. అంటే ఒక ఫైల్ని ఓపెన్స్ ఎ ఫైల్ ఫర్ రీడింగ్, the file must exist or else is raises an error. ఎగ్జాంపుల్ ఓపెన్ ఫైల్ డాట్ టీఎక్స్టీ ఆర్. అంటే ఏంటంటే ఫస్ట్ ఒక ఫైల్ని ఓపెన్ చేస్తుంది దేనికి? రీడ్ చేయడానికి, ఓన్లీ రీడ్ చేయడానికి. ఆ ఫైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లేదు అంటే ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే దాన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఓపెన్ పారాంథసిస్ ఫైల్ డాట్ టీఎక్స్టీ, ఇది ఆ ఫైల్ యొక్క నేమ్ అనమాట. ఓకే, నేమ్ కామా ఆర్. ఓకే, ఇది నెక్స్ట్ దాన్ని ఒకవేళ రైట్ మోడ్లో ఓపెన్ చేయాలంటే ఓపెనింగ్ ఏ ఫైల్ ఫర్ రైటింగ్, డబ్ల్యూ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఓపెనింగ్ ఏ ఫైల్ ఫర్ రైటింగ్. ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ ఇట్ ఓవర్ రైట్స్ ద కంటెంట్, ఇఫ్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ క్రియేట్స్ ఏ న్యూ ఫైల్. ఎగ్జాంపుల్ ఓపెన్ ఫైల్ డాట్ టీఎక్స్టీ డబ్ల్యూ. దీనికి మీనింగ్ ఏంటంటే ఒక ఫైల్ని రైటింగ్ పర్పస్కి ఓపెన్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది అనుకుందాం, ఆ ఫైల్ని మనం ఓపెన్ చేసాం, ఆ ఫైల్లో ఆల్రెడీ ఒక కంటెంట్ ఉంది, కానీ రైట్ మోడ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ కంటెంట్ అంతా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కంటెంట్ ఎరేజ్ అయిపోయి కొత్తగా మనం ఏం రాస్తే అదే వస్తుంది అనమాట. ఒకవేళ అసలు ఆ ఫైలే లేదనుకోండి, ఈ రైట్ మోడ్లో ఆటోమేటిక్గా ఫైల్ అనేది న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అపెండ్. అపెండ్ అంటే ఏంటంటే ఓపెన్ ఏ ఫైల్ ఫర్ అపెండింగ్, న్యూ డేటా ఈజ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్, ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్స్ క్రియేట్ ఏ న్యూ లైఫ్. అపెండ్ అంటే ఏంటంటే, సో రైట్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక డేటా రాసినప్పుడు ప్రీవియస్ డేటా అనేది లాస్ట్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి ఈ అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే డేటా రాస్తామో అది ఎగ్జిస్టింగ్లో ఉన్న డేటాకి యాడ్ అవుతుంది, కానీ ఎగ్జిస్టింగ్ డేటాని కొలాప్స్ చేయదు అనమాట. సో అందుకు అపెండ్ అనేది యూజ్ చేస్తాం మనం యాక్చువల్లీ. సో ఎక్స్క్లూజివ్ క్రియేషన్ మోడ్ ఎక్స్, దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. మీరు ఇచ్చిన నేమ్ మీద ఆల్రెడీ ఒక ఫైల్ ఉంటే ఇది ఎర్రర్ చూపిస్తుంది, ఒకవేళ ఫైల్ లేకపోతే ఇది డైరెక్ట్ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇవి లాస్ట్ 3 మోడ్స్ అనమాట. సో బైనరీ మోడ్, టెక్స్ట్ మోడ్, అప్డేట్ మోడ్. సో బైనరీ మోడ్ అంటే ఏంటంటే యూజ్ బైనరీ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్, వీడియోస్, కంబైన్ విత్ అదర్ మోడ్స్ లైక్ రీడ్ బైనరీ ఆర్ రైట్ బైనరీ. ఎగ్జాంపుల్ ఓపెన్ ఇమేజ్ డాట్ పిఎన్జీ, రీడ్ బైనరీ. అంటే ఇప్పుడు మనం టెక్స్ట్ ఫైల్స్ని ఎలా ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలో చూసాం.
బట్ ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా కొన్ని ఫైల్సే కదా, వాటిని ఎలా యూజ్ చేస్తామంటే వాటికి ఓన్లీ జస్ట్ ఆర్ కానీ డబ్ల్యూ అని చెప్పి రీడ్ రైట్లో ఓపెన్ చేయాలో దానికి స్పెషల్గా ఈ బైనరీ మోడ్ అనేది యూజ్ చేస్తాం. సో బి అంటే బైనరీ అనమాట, ఆర్బి అంటే ఆ బైనరీని ఓన్లీ రీడ్ చేయడానికి యూజ్ చేయడానికి, డబ్ల్యూబి అంటే ఏంటంటే ఆ బైనరీని రీడ్ చేయడానికి అండ్ ఆల్సో రైట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ మోడ్ అంటే ఏంటంటే డిఫాల్ట్ మోడ్ ఫర్ టెక్స్ట్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ డాట్ టీఎక్స్టీ మీన్స్ దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఫైల్కి ఆటోమేటిక్గా అది జస్ట్ ఓన్లీ టెక్స్చువల్ డేటాని స్టోర్ చేయాలంటే జస్ట్ దానికి ఏంటంటే టీఎక్స్టీ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పైథాన్ ఫైల్ సేవ్ చేయాలంటే .py ఎక్స్టెన్షన్లో సేవ్ చేయాలి. ఒక ఇమేజ్ ఫైల్ సేవ్ చేయాలంటే .img ఆర్ .png ఆర్ .jpg ఫార్మాట్లో ఎలా సేవ్ చేస్తామో ఏదైనా ఒక ఫైల్ ఓన్లీ టెక్స్ట్ పర్పస్కి యూజ్ చేస్తే దాన్ని టీఎక్స్టీ ఫార్మాట్లో సేవ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లస్ అప్డేట్ మోడ్ ఓపెన్స్ ఏ ఫైల్ ఫర్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్. దీన్నే R+ మోడ్ అని అంటాం. R+ ఆర్ W+ అని యూజ్ చేస్తాం. దీన్ని మీనింగ్ ఏంటంటే రీడ్ మోడ్ని రైట్ మోడ్ని కంబైన్ చేసి ఒకే టైంలో ఒక ఫైల్ని రీడ్ చేయడానికి అండ్ ఆల్సో రైట్ చేయడానికి ఈ అప్డేట్ మోడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మోడ్స్ ఇన్ ఫైల్ హ్యాండ్లింగ్. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. Error handling in Python is a process of managing the responding to errors is also called as exceptions that occurs during execution of program. అసలు ఫస్ట్ ఎర్రర్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రోగ్రాంలో ఏదైనా ప్రాబ్లం రావడాన్ని ఆ ఎగ్జిక్యూషన్ ఇంటరప్ట్ చేయడాన్ని ఎర్రర్ అని అంటాం. ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేయడమే ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఎర్రర్ని రిమూవ్ చేయడం కాదు. సో ఎర్రర్ని రిమూవ్ చేయడం, ఎర్రర్ని రెక్టిఫై చేయడం అనేది యాక్చువల్లీ డీబగ్గింగ్ అవుతుంది. సో మనం ఇక్కడ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు హ్యాండ్లింగ్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, దట్ అకర్స్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. పైథాన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్స్ ఏ వే టు హ్యాండిల్ ఎర్రర్స్ గ్రేస్ఫుల్లీ యూజింగ్ ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనలీ బ్లాక్స్. యాక్చువల్గా ట్రై కానీ, ఎక్సెప్ట్ కానీ, ఎల్స్ కానీ, ఫైనల్ కానీ ఇవన్నీ బ్లాక్స్ అనమాట. ఈ బ్లాక్స్ యూజ్ చేసుకుని ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది జరుగుతుంది. అసలు ఎలా జరుగుతుంది సో ఇప్పుడు చూద్దాం. అసలు ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎందుకు చేయాలో ఫస్ట్ చూద్దాం. ఓకే, ప్రివెంట్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ క్యాషింగ్ వెన్ అన్ ఎర్రర్ అకర్స్, అలౌస్ యూస్ టు హ్యాండిల్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ గ్రేస్ఫుల్లీ, ఇంప్రూవ్స్ ద రిలయబిలిటీ ఆఫ్ యువర్ కోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 200 lines పైథాన్ కోడ్ రాస్తున్నావు, అందులో నీకు ఖచ్చితంగా ఇక్కడ ఎర్రర్ వస్తుందని తెలుసు. సో ఆ ఎర్రర్ ఒక్కదాని వల్ల మిగతా ప్రోగ్రామ్ అంతా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది. సో రెక్టిఫై చేయడం కన్నా ముందు ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేయడం మనకు రావాలి. సో ఆ హ్యాండిల్ చేయడాన్ని మనం ఇక్కడ యాక్చువల్లీ ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ ఈ బ్లాక్స్ యూజ్ చేసి ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో అసలు ఎర్రర్ హ్యాండ్లింగ్లో కీ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కీ కాన్సెప్ట్ వచ్చి ఎక్సెప్షన్. అన్ ఎర్రర్ దట్ అకర్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు వస్తుంది చూడండి, ఆ ఎర్రర్ని ఎక్సెప్షన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ట్రై బ్లాక్. ద కోడ్ దట్ మైట్ రైజెస్ అన్ ఎక్సెప్షన్ ఈస్ ప్లేస్ ఇన్సైడ్ దిస్ బ్లాక్. అంటే ఏ కోడ్లో ఎక్కడైతే ఏ పార్ట్ అయితే నీకు ఎర్రర్ వస్తుంది అని నీకు అర్థమైందో ఆ ప్లేస్లో అక్కడ ట్రై బ్లాక్ అని రాసి ఆ ట్రై బ్లాక్ లోపల నీకు ఏదైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ని మనం ప్లేస్ చేస్తాం. ఓకే, ఎక్స్పెక్ట్ బ్లాక్. కోడ్ దట్ రన్స్ ఇఫ్ ఎక్సెప్షన్ అకర్స్ ఇన్ ట్రై బ్లాక్. అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ట్రై బ్లాక్లో ఎర్రర్ వచ్చింది అనుకో, అప్పుడు ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఒకవేళ ట్రై బ్లాక్లో ఎర్రర్ రాలేదనుకో అప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే నీకు ఏ కోడ్ కానీ కోడ్ ఎర్రర్ వచ్చినా రాకపోయినా కూడా ఫైనల్ బ్లాక్ అనేది ఖచ్చితంగా రన్ అవుతుంది అనమాట. ఇది ఈ ఫోర్ హ్యాండ్లింగ్స్ యొక్క వే. సో దీని సింటాక్స్ ఒకసారి చూద్దాం. సో ఇది యాక్చువల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ సింటాక్స్. ఫస్ట్ ట్రై బ్లాక్ ఉంటుంది. ఈ ట్రై బ్లాక్లో మనం ఏ కోడ్ అయితే ఎర్రర్ వస్తుందో అనుకుంటున్నామో ఆ కోడ్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సెప్ట్ బ్లాక్. ఎక్సెప్ట్ బ్లాక్లో ఏంటంటే ఇక్కడ కోడ్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కోడ్ ఎర్రర్ రాలేదు అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. సో ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చినా రాకపోయినా ఈ ఫైనల్లీ అని ఉన్న దాంట్లో కోడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రన్ అవుతుంది. సో ఇది మీకు థియరిటికల్గా కన్నా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ప్రాక్టికల్గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. సో ఇప్పుడు మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఒక error.py అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సో ఇందులో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎలా జరుగుద్దో
చిన్న సింపుల్ కోడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యాక్చువల్గా చెప్పా కదా, ఎర్రర్ అనేది సింటాక్స్ ఫస్ట్ ట్రై వస్తుంది. సో ట్రై ఓపెన్ చేసి ప్రింట్ బి. ఓకే, ఇది ఈ ప్రింట్ బి అనేది నా రిస్కీ కోడ్. ఓకే, ఇక్కడ మీకు కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, ఇట్స్ రిస్కీ కోడ్. ఓకే, ఇది రిస్కీ కోడ్, నాకు ఇది ఎర్రర్ వస్తుంది అని నాకు రిస్క్గా ఉంది ఈ ప్రింట్ బి అనేది. సో అందుకని నేను ట్రై బ్లాక్లో పెట్టుకున్నా. ఓకే, లెటర్ ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే accept ప్రింట్ ఎర్రర్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎర్రర్ అనేది వస్తే ఎర్రర్ డిస్ప్లే చేయకుండా జస్ట్ ఈ ఎర్రర్ మెసేజ్ పాస్ చేసి సరిపోద్ది నాకు, అప్పుడు అర్థమవుతుంది ఓకే నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చిందని. ఓకేనా, ఇది అందుకు ఈ ఎక్సెప్ట్ బ్లాక్ని రాస్తాం మనం. ఓకే, ఒకవేళ అక్కడ ఎర్రర్ రాకపోతే అప్పుడు ఎల్స్ అని రాసి ప్రింట్, ఒకవేళ అక్కడ ఎర్రర్ రాకపోతే నో ఎర్రర్ అని డిస్ప్లే చేయి నాకు. అక్కడ ఎర్రర్ రాకపోతే, ఎర్రర్ వస్తే ఎర్రర్ అని డిస్ప్లే చేయి. ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం ఒక ఎర్రర్ని డిస్ప్లే చేసే బదులు జస్ట్ ఎర్రర్ వస్తే నాకు ఇక్కడ ఎర్రర్ అని డిస్ప్లే చేయి, ఎర్రర్ రాకపోతే నో ఎర్రర్ అని డిస్ప్లే చేయి. ఫైనల్లీ అనేది ఏంటంటే ఇది లాస్ట్ కేస్ అనమాట. నీకు రెండు ఒకవేళ ఏమైనా తేడా జరిగినా ఈ ఫైనల్లీ అనేది మాత్రం ఎర్రర్ వచ్చినా రాకపోయినా ఏది ఏమైనా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఎర్రర్ ఆల్వేస్, సో ఇది నార్మల్గా ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. సో ఈ ఆల్వేస్ వదిలేద్దాం. సో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఎర్రర్ అని చూపించింది. అసలు ఎర్రర్ ఎందుకు వచ్చింది, నీ ఇక్కడ ప్రింట్ బిఎన్ ఇచ్చాను, అసలు బిఎన్ నేను దేన్ని డిఫైన్ చేయాల. సో అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు పోనీ బీని డిఫైన్ చేద్దాం, లేదా బీనే స్ట్రింగ్ అని చేంజ్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే బీ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇద్దాం పోనీ. ఓకే, సో బీ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ బీని డిఫైన్ చేశాను కాబట్టి బీ ప్రింట్ అయిపోయింది 5 అని. అక్కడ ఎర్రర్ లేదు కాబట్టి నో ఎర్రర్ అని ప్రింట్ అయింది. ఆల్వేస్ అని ఖచ్చితంగా లాస్ట్లో పక్కాగా ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ అయింది. ఓకే, ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ అనమాట. సో నేను ఇక్కడ నాకు ఇది కోడ్ రిస్క్ కాబట్టి ఇక్కడ ఇది ప్లేస్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫైనల్ కేస్ లేకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఈ ఫైనల్లీ అనేది లేకుండా జస్ట్, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ సింటాక్స్ ప్రకారం ఈ ట్రైలో నాకు ఏదైతే కోడ్ రిస్కీగా అనిపించి అక్కడ ఎర్రర్ వస్తుందని డౌట్ ఉందో అది రాసుకుంటున్నాను. అది ఏంటంటే ఏ అనే ఒక స్ట్రింగ్, దానికి 33 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, లెట్స్ సే 33. సో ఇక్కడ నేను ఎక్సెప్ట్ నేను ఏమంటున్నానంటే టైప్ ఎర్రర్, నేనే డిఫైన్ చేసేస్తున్నాను ఇది ఒక టైప్ ఎర్రర్ అని. ఓకే, ఎక్సెప్ట్ టైప్ ఎర్రర్ ప్రింట్ టైప్ ఎర్రర్. అసలు టైప్ ఎర్రర్ అంటే ఏంటో మీకు డిస్కస్ చేసుకుందాం. సో లెట్ మీ రైట్ ద కోడ్. ఎక్సెప్ట్ వాల్యూ, సో V capital, except value error. Okay, except value error. సో యాక్చువల్లీ మనకు స్పెల్లింగ్ మిస్టేక్ రాసాం, అందుకే మనకు లూప్ రాలేదు. సో ఇట్స్ ఎక్సెప్ట్ ఈసీ. సో ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్ ప్రింట్ వాల్యూ ఎర్రర్. సో ఇక్కడ కోడ్ ఏంటో ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నాకు A+33 అని కోడ్ మీద డౌట్, ఇది ఎర్రర్ వస్తుందేమో అని. ఈ ఎర్రర్ వస్తే నాకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదా, దాన్ని స్పాయిల్ చేసే బదులు ట్రై అని చెప్పి నా రిస్కీ కోడ్ని ఇందులో రాసుకొని ఒకవేళ ఎర్రర్ వస్తే ఇది ఎర్రర్ టైప్ ఎర్రర్, ఎందుకంటే నేను ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో యాక్చువల్ మనం స్ట్రింగ్ని యాడ్ చేయగలం, ఒక నెంబర్ని యాడ్ చేయగలం, కానీ 2 డిఫరెంట్ డేటా టైప్స్ని యాడ్ చేయగలం. సో అందుకే ఇది టైప్ ఎర్రర్ అనమాట. సో అందుకు టైప్ ఎర్రర్. లేదు అనుకుంటే అది రన్ అయితే వాల్యూ ఎర్రర్ అని చెప్పి అవుట్పుట్ ఇవ్వు అని రాశారు. ఓకే, ఇది టైప్ ఎర్రర్ కాబట్టి
టైప్ ఎర్రర్ అని చూపించింది. సో దిస్ ఈజ్ హౌ వీ యూజ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. పైథాన్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఇలా ఎర్రర్ హ్యాండ్లింగ్ ద్వారా సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే.